ఆంధ్రప్రదేశ్ చరిత్ర మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాము. ఇందులో ఫస్ట్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. అందులో ఫస్ట్ టాపిక్‌లో అంటే టాపిక్ వైస్‌గా వద్దాము. ఫస్ట్ టాపిక్‌లో కొన్ని బిట్స్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఫస్ట్ టాపిక్‌లోనే మిగిలిన బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ బిగ్ బ్యాంగ్ కనుక మీకు కావాలి అంటే టాపిక్ వైస్‌గా అంతా సిలబస్ అంతా కూడా టాపిక్ వైస్‌గా బిట్స్ అండ్ ఆ టాపిక్‌లో ప్రీవియస్‌గా ఎగ్జామ్స్‌లో ఏం బిట్స్ ఇచ్చారో లాస్ట్‌లో ఇస్తారు. సో, ఈ బిగ్ బ్యాంగ్ మీకు కావాలి అంటే కనుక నాకు వాట్సాప్ కానీ లేదంటే టెలిగ్రామ్‌లో గానీ మెసేజ్ పెట్టండి. డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మెన్‌హిర్ అనగా అర్థం ఏంటి? మెన్‌హిర్ అంటే శిలాస్మృతులు అని అర్థం. డాల్మెన్ అనగా అర్థం ఏంటి? డాల్మెన్ అంటే శిలా శవపేటిక అని అర్థం. ఆంధ్రదేశ ప్రాచీన చరిత్ర అధ్యయనానికి ముఖ్యమైన పురావస్తు ఆధారాలేవి? ముఖ్యమైన పురావస్తు ఆధారాలంటే వేటి ఆధారంగా చరిత్రని స్టడీ చేస్తారని. ముఖ్యంగా నాణేలు, శాసనాలు, నిర్మాణాలు ఈ మూడింటిని బేస్ చేసుకొని చరిత్రని స్టడీ చేస్తారు. ఆంధ్రదేశంలో బయలుపడిన అశోకుని శిలా శాసనాలు ఏంటి? 1 ఎర్రగుడి శాసనం, 2 రాజుల మందగిరి శాసనం అశోకుని శిలా శాసనాలు. ఆంధ్రుల గురించి తొలి శాసనాలు ఏ భాషలో రాయటం జరిగింది? ప్రాకృత భాషలో రాశారు తొలి శాసనాలని. ఆంధ్రదేశంలో నాణాలు ఎవరి కాలంలో వాడుకలోకి వచ్చాయి? మౌర్యుల కాలంలో వాడుకలోకి వచ్చాయి నాణాలు. ఆంధ్రులు విశ్వామిత్రుని సంతతికి చెందిన వారని తెలిపే గ్రంథం ఏది? ఐతరేయ బ్రాహ్మణం. పురాణాలు ఆంధ్ర అనే పదాన్ని దేని సూచకంగా వాడటం జరిగింది? జాతి అనే దానికి సూచకంగా వాడారు. ఆంధ్రదేశాన్ని ఏమని వ్యవహరించేవారంటే త్రిలింగ అని వ్యవహరించేవాళ్ళు. స్కంద పురాణంలో త్రిలింగ దేశం అంటే ఏమని చెప్పబడింది? త్రిలింగ దేశం అంటే 1 శ్రీశైలం, 2 ద్రాక్షారామం, 3 కాళేశ్వరం. ఈ మూడింటిని కలిపి త్రిలింగ దేశం అంటే ఏంటంటే ఈ 3 కలిపి శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం. ముండారి భాషలో కళింగులు అంటే అర్థం ఏంటి? తీర ప్రజలు అని అర్థం. కళింగ అనే ప్రస్తావన మొట్టమొదటిసారి ఏ గ్రంథంలో పేర్కొన్నారు? మొట్టమొదటిసారి భాగవతి అనే జైన గ్రంథంలో పేర్కొన్నారు. కళింగ అనే ప్రస్తావన వచ్చింది అక్కడ. త్రిలింగాన్, ట్రిలిస్తాన్ అనే పదాలను ఎవరు ఉపయోగించారు? టాలమీ. ఆంధ్రులను శబర, పులింద, ములక జాతులతో కలిపి చెప్పిన గ్రంథం ఏది? ఐతరేయ బ్రాహ్మణం. ఆంధ్రులను సంగమ సాహిత్యంలో ఏమని ప్రస్తావించారు? వదుగరులు అని ప్రస్తావించారు. నెక్స్ట్ ఈ టాపిక్ మనం ఫినిష్ చేద్దాం ఈ వీడియోలో. వదుగరులు అంటే అర్థం ఏంటంటే ఉత్తర ప్రాంతం వారు అని అర్థం. భరతుడు ఆంధ్రదేశాన్ని ఏ పేరుతో పిలిచాడు అంటే మోసల అనే పేరుతో పిలిచాడు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఎక్కడ బయలుపడిన సమాధిలో స్త్రీపై పురుషుడు పడుకుని ఉన్న కళేబరం కనిపించింది అంటే ఏలేశ్వరంలో ఇలా కనిపించింది అనమాట. ఆర్య నాగరికతను వ్యాప్తి చేయడానికి దక్షిణ దేశం వచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? అగస్త్యుడు. అగస్త్యుడిని దక్షిణ దేశం రాకుండా అడ్డుకున్నది ఎవరు? రాకుండా అడ్డుకున్నది వాతాపి ఇల్వలుడు. అగత్యం అనే తమిళ వ్యాకరణ గ్రంథాన్ని ఎవరు రచించారు? అగస్త్యుడు రచించాడు. బుద్ధుడు ఆంధ్రదేశాన్ని సందర్శించి ధరణికోటలో కాలచక్ర తంత్రాన్ని నిర్వహించాడని ఎవరి గ్రంథంలో రాశారు? హ్యుయాన్సాంగ్ గ్రంథంలో రాశారు. ఆంధ్రదేశంలో అత్యంత ప్రాచీన ఆదిమానవ స్థావరం ఏది? నాగార్జున కొండ. అగస్త్యుని చేతిలో మరణించిన వారెవరు? వాతాపి. వంబమోరియర్ అంటే అర్థం ఏంటి? అంటే విజేత అని అర్థం. ఆంధ్రదేశంలోని మొదటి కట్టడాలు ఏవి? మొదటి కట్టడాలు రాక్షస గూళ్ళు. రాక్షస గూళ్ళు అంటే అర్థం ఏంటి? ప్రాచీన మానవుల సమాధులు. సియుకి గ్రంథంలో ఆంధ్రదేశ పరిస్థితులను వివరించిన హ్యుయాన్సాంగ్ ఏ దేశస్థుడు? చైనా దేశస్థుడు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రీ హిస్టరీ అని ఎవరిని అంటారు?
రాబర్ట్ బ్రూస్ పుట్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రీ హిస్టరీ అంటారు. ఈ టాపిక్లో ప్రీవియస్ బిట్స్ ఏమొచ్చాయనేది చూద్దాం. ఈ క్రింది ఇవ్వబడిన ఏ జాతక కథ ధాన్యకటకము అనే జాతక కథను ఆంధ్రనగరిగా చూపుచున్నది? క్రింది ఇవ్వబడిన ఏ జాతక కథ ధాన్యకటకమును ఆంధ్రనగరిగా చూపుచున్నది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సెరివానిజ. కింది వాటిలో ఏ శాసనం ఆంధ్రదేశంలో మౌర్య పాలనను నిరూపిస్తుంది? మౌర్యుల పాలన నిరూపించేది ఎర్రగుడి శాసనం. ఆప్షన్ 2. దక్షిణ భారతదేశాన్ని ఆర్యవంశీయులుగా మార్చినట్లు పిలిచే ముని? దక్షిణ భారతదేశాన్ని ఆర్యవంశీయులుగా మార్చినట్లు పిలిచే ముని అగస్త్య ముని. ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 3 ఆప్షన్ 4. ఆంధ్రప్రదేశ్లోని బేతంచెర్ల దేనికి ప్రసిద్ధి అంటే ఆప్షన్ 4 ప్రాక్ చరిత్ర కాలం నాటి గుహలకు ప్రసిద్ధి. క్వశ్చన్ నంబర్ 5. ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన ప్రాచీన శాసనాలు ఏ భాషలో ఉన్నాయి? ఆప్షన్ 1 సంస్కృతం. ప్రాచీన శాసనాలు సంస్కృత భాషలో ఉన్నాయి. ఆంధ్రలోని దుర్గములను గురించి ప్రథమంగా పేర్కొన్నది ఎవరు? మెగస్తనీస్. ఆప్షన్ 3. క్రింది ప్రాచీన కాలపు గ్రంథాలలో తెలుగు వారిని గురించి ప్రస్తావించినది ఏది? ఆప్షన్ 4 ఐతరేయ బ్రాహ్మణం. నెక్స్ట్ ఆంధ్రుల గురించి తన గ్రంథంలో ప్రస్తావించిన గ్రీకు రాయబారి ఎవరు? గ్రీక్ రాయబారి మెగస్తనీస్. భిన్నమైన దానిని కనుగొనుము శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం, వేములవాడ. భిన్నమైనది వేములవాడ. ఎందుకంటే ఇది ఈ మూడు కలిపి ఈ మూడు ఒక దాని కిందకు వస్తాయి. త్రిలింగ దేశం అంటారు. సో త్రిలింగ దేశం అంటే ఇంతకు ముందు చదివాం కదా, శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం కలిపి. అది కానిది ఇక్కడ వేములవాడ అందులో లేదు. ద్రావిడుల ప్రధాన భాష ఏది? ద్రావిడుల ప్రధాన భాష ఆప్షన్ 4 తెలుగు అన్నమాట. చారిత్రకులు ఆంధ్ర అను పదంను ఎక్కడ కనుగొనిది మరియు మొదటిసారిగా ఆంధ్రుల గురించి సూచన ఎక్కడ కనిపెట్టిది? ఎక్కడ అంటే ఆప్షన్ 1 ఐతరేయ బ్రాహ్మణంలో కనిపెట్టారు. సో దీంట్లోనే ఈ టాపిక్లోనే పాత పేర్లు కొత్త పేర్లు అని చెప్పి ఒకటి ఇచ్చారు. ధాన్యకటకం పాత పేర్లు వచ్చేసి ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నవి, రైట్ సైడ్ ఉన్నది కొత్త పేర్లు. ధాన్యకటకం అంటే ఇప్పుడు అమరావతి, శ్రీపర్వతం అంటే నాగార్జునకొండ, ప్రతిపాలపురం అంటే బట్టిప్రోలు, మైసోలియా అంటే మచిలీపట్నం, వెనకటి తాటిపురి అంటే బెజవాడ, దేశీయ కొండపట్నం అంటే మోటుపల్లి, నూచేలవీడు అంటే నూజివీడు, విక్రమసింహపురి అంటే నెల్లూరు, కండవోలు అంటే కర్నూలు, విజయపట్నం అంటే విశాఖపట్నం, రాజమండ్రి రాజమహేంద్రవరం, కడప వైఎస్ఆర్ కడప, నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు. సో ఇవి పాత పేర్లు కొత్త పేర్లు అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ ఫస్ట్ టాపిక్లో ఇవి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం శాతవాహనులు టాపిక్లో ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ బుక్ కావాల్సిన వాళ్ళైతే కంపల్సరీగా కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చాను, మెసేజ్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.